ఈ ఒకే ఒక్క దాంతోటి 5, 6 రకాల టిఫిన్లు చేసుకుందామని చెప్పి ఇలాగా బియ్యం నానబోసుకున్నానండి. ఈ దీంతోటి మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు తెలుసా? మెయిన్‌గా ఇడ్లీ చేసుకోవచ్చు, దోస తీసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, అలాగే గుంత పునుగులు చేసుకోవచ్చు, మైసూర్ బోండా చేసుకోవచ్చు, చిన్న చిన్న పునుగులు వేసుకుంటారు కదా, అది కూడా చేసుకోవచ్చండి. ఇన్ని రకాలు చేసుకోవచ్చు ఈ ఒక్క పిండితోటి. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నామండి. రైస్ నానబెట్టుకుని ఇదిగోండి దీంట్లో కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ స్పూను శనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్ల మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మెంతులు వేసేసుకోండి. దీనికి ఇప్పుడు ఎట్లా నానబెట్టానో చెప్తాను. రైసు ఒక 8 గ్లాసులు రైస్ వేసుకోండి. 1 గ్లాసు మినపప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. ఒక కొంచెం శనగపప్పు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు మీకు. సో నేను కొద్దిగా ఉందని వేశాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకొక 2 గ్లాసులు ఇదిగోండి, ఇంకొక 2 గ్లాసులు రైస్ని చక్కగా కడిగేసేసి 2 గ్లాసులు, ఒక గ్లాసుకి ఒక గ్లాసు నీళ్లు పోసేసి ఇలా ఉడికించేసుకోండి. అంటే ఇదేం పెద్దగా ఉడకదండి, పలుకులాగే ఉంటుంది. చూసారా, బియ్యంగానే ఉంటుంది, అంతగా ఏం ఉడకదు. ఇలా ఉడకని అన్నం అనమాట. చాలా పొడిగా ఉంటుంది. ఇలాగే ఉడికించుకుని ఒకటి సరిపోతుంది. అలా వేసేసుకుని ఈ 2 కలిపేసి మీరు చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి, గట్టిగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇదిగో ఇలా రుబ్బుకున్న పిండితోటి మనం ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసుకోవచ్చండి. ఇలా గట్టిగా అయితే రుబ్బుకోవాలి. ఇలా ఉప్పు వేయకుండా రుబ్బుకోండి. చూసారా, నేను చూపిస్తా చూడండి, ఎంత గట్టిగా ఉండాలి, ఇడ్లీ పిండి మాదిరిగా. అయితే దీనికి నిండుగా వచ్చేసిందండి. నిండుగా వస్తే కనుక పొంగిపోతుంది. కాబట్టి నేను కొంచెం దీంట్లో వేసేసుకుని పెట్టుకున్నాను. ఇది బయట ఒక 6 గంటలు బయట వదిలేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బయటకు తీసుకుని విడిగా ఒక గిన్నెలో వేసేసుకుని దానికి కొంచెం మీరు ఏ టిఫిన్ చేసుకుంటున్నారో దానికి అనుగుణంగా నీళ్లు వేసుకుని కొంచెం డైల్యూట్ చేసేసుకుని మీరు ఊతప్పం కానీ దోశ కానీ, దోశకి బాగా పలచగా ఉంటుంది, ఇడ్లీకి కొంచెం పలచగా ఉంటుంది, అలాగే ఊతప్పానికి కొంచెం చిక్కగా ఉంటుంది. అలా దేనికి ఎలా కావాలనేది మనం చూసుకుని కలిపేసుకుని వేసేసుకోవడమేనండి. ఇదనమాట సంగతి. ఇదిగోండి, మనం పిండి అయితే ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, వేసుకుని 2 గిన్నెల్లో వేసుకున్నాం, పొంగిపోతుందని చెప్పి ఒక గిన్నెని నేను బయటకు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి. దాంట్లో కూడా సగం పిండి నేను ఒక గిన్నెలో వేసేసుకున్నాను. మాకు అంత పిండి అవసరం లేదు, నీళ్లు ఊరికే ఎందుకు కలపడం, మనం వేసుకునేటప్పుడు కలుపుకుందాంలే అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కుకింగ్ సోడా కొద్దిగా వేసేసుకుని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనేది మీరు వేసుకునే దాన్ని బట్టి, ఇడ్లీ వేసుకుంటారా, దోశ వేసుకుంటారా, ఊతప్ప వేసుకుంటారా, లేదంటే పొంగరాలు వేసుకుంటారా, ఇలా దీన్ని బట్టి చూసుకుని నీళ్లు కలుపుకోవాలన్నమాట. నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. డైజెషన్కి చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది నాకు బన్ దోశ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. స్పాంజీ దోశ ఉంటుంది కదా, ఆ దోశ వేసుకుందామని చెప్పి నేను ఇలాగ రెడీ చేసుకు పెట్టుకున్నాను పిండిని. మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక గరిటె నిండా కొంచెం పిండి తీసుకుని ఇట్లా వేసేసుకున్నామే అనుకోండి, గుంటలా వస్తుంది కదా, ఆ గుంటలో పడిన తర్వాత చక్కగా మంచిగా పొంగుతుంది అనమాట. పక్కన 4 బందోసలు ఒకేసారి వేసేసుకోవచ్చండి. అలాంటి ప్యాన్ ఉందనమాట, దాంట్లో కూడా నేను వేసేసుకున్నాను, తొందరగా అయిపోతుందని చెప్పి. చూసారా, ఈ దోశ మళ్ళీ తిరిగేసాను చూడండి. తిరిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లాగా వేసుకోవాలన్నమాట. మీరు నమ్మరు ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంటుంది. అసలు తిన్న కొద్దీ అట్లా నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది అనమాట. లైట్గా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోకి నేను టొమాటో చట్నీ చేశానండి. టొమాటో నిల్వ పచ్చడి ఉంది కదా, ఆ నిల్వ పచ్చడిలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను అనమాట. సూపర్ టేస్టీగా ఉందంటే నమ్మండి. ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో, చూసారా, ఇలా చేత్తో పట్టుకోలేను, వేడిగా ఉంది. సో మీకు నేను అట్ల కడతా చూపిస్తున్నాను. దీంతో కూడా తీసి చూపిస్తా చూడండి. ఇలా నొక్కితే అసలు ఎంత మెత్తగా ఉందో, దూదిలాగా ఉందండి, చాలా బాగుంది. దీంతో ఇంకా అలాగా మనం పలచగా చేసుకోకుండా కొద్దిగా మైదా పిండి కలిపేసేసుకుని బోండాలు వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అలాగే చిన్న చిన్న పునుగులు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అన్నీ వేసి చూపించట్లేదు, ఒక్కొక్కసారి వేసి చూపిస్తాను. ఇంతే, బాయ్ బాయ్.